పిల్లలు అందరూ రెడీ? ఆర్ యూ రెడీ? ఓ ఎస్. దేనికి రెడీ ఇప్పుడు? పప్పొచ్చోనా? కన్ఫామ్నా? నాకు డౌట్గా ఉంది. మీరు మౌనంగా ఉంటేనే పప్పొచ్చు, లేదంటే అలాగే వెళ్ళిపోవాలి. ఓకేనా? మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుంది మేమేం మాట్లాడుకుంటామని. సరే, ఓకే. ఇప్పుడు ఏం చూడబోతున్నా? ఎవరిని పిలుస్తామా? పప్పట్ చూడబోతున్నాం కదా. ఎవరు రావాలి ఇప్పుడు? పప్పట్ రావాలి కదా. మనం పిలిస్తేనే ఎవరు వస్తాడు? పప్పట్ వస్తాడు. పప్పట్ పప్పట్ రా పప్పట్ అందరూ పిలవాలి. ఓకేనా? పప్పట్ పప్పట్ రా పప్పట్, పప్పట్ పప్పట్ రా పప్పట్. అచ్చా, అయ్యో వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఏ పప్ప, నువ్వు వచ్చావు కదా, ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు? నాకు ఎవరు కూడా హాయ్ చెప్పలేదు. హాయ్ చెప్పలేదని వెళ్ళిపోయావా? అవును. పిల్లలు అందరూ హాయ్ చెప్పాలి, అప్పుడే పప్పడు ఉంటుందంట. ఓకేనా? అందరూ హాయ్ చెప్పాలి శబ్దంగా. పప్పడ్ ఒకసారి రా పప్పడ్. అందరూ మా పిల్లలు అందరూ కూడా మీకు హాయ్ చెప్తారు. హాయ్ చెప్తేనే నేను వస్తాను. పిల్లలు మీరు హాయ్ చెప్తేనే వస్తుందంట. చెప్దామా? హాయ్ పప్ప. పిల్లలు పప్పట్ వచ్చేసింది. ఓకే ఓకే పప్పట్. నీ పేరేంటి పప్పట్? మేమందరం కూడా పప్పట్ని పిలవాలా నిన్ను? నా పేరు చెప్పేదానికి ముందు నీ పేరు చెప్పు. నేనే అడిగాను కదా పేరు చెప్పండి, నువ్వు చెప్పాలి కదా. నీ పేరు చెప్తేనే నా పేరు చెప్తాను నేను. చెప్పు పాప, చెప్పు పాప. నీ పేరు అందరూ తెలుసుకోవాలి కదా. నా పేరు అందరికి తెలుసు. నాకు తెలియదు కదా. నీ పేరు చెప్పు ముందు. సరే, నా పేరు వచ్చి జేమ్స్. సరే, నీ పేరు ఏంటి చెప్పు? జేమ్స్ నాకు తెలుసు. ఏంటి తెలుసు నీకు? తినే మిఠాయే కదా జేమ్స్. తినే మిఠాయా? అయ్యో, అట్లా ఏం లేదు, అదే జేమ్స్ మిఠాయి. నేను జేమ్స్. ఓకేనా? జేమ్స్. సరే, నీ పేరు చెప్పు ఇప్పుడు. నీ పేరు ఇక్కడ దగ్గర రండి చెప్తాను. చెప్పు పాప. నా పేరు రిపేరా? ఏంటి, నువ్వు అప్పుడప్పుడు రిపేర్ అవుతావా? అందుకే నీ పేరు రిపేర్ పెట్టారా నీకు? అవును, నేను రిపేర్ అయ్యి నన్ను మెకానిక్ షాప్ లో వదిలిపెడతారు. నిన్ను మెకానిక్ షాప్ కూడా తీసుకెళ్తారా నిన్ను? అవును. చెప్పు పాపా. పేరు పెట్టారు. చెప్తుంటే నా పేరు రిపేరు. కరెక్ట్ గా చెప్పు. నీ పేరు రిపేరా? కాదు నా పేరు రిపేరే. నీ పేరు రిపేరా? అవును. అబద్ధాలు మాట్లాడు మాక. కరెక్ట్ గా చెప్పు. నీ పేరు రిపేరా? లేదు, నేను నిజమే మాట్లాడతాను. రిపేరేనా? కావాలంటే పిల్లల్ని అడగండి. ఇక్కడ ఉన్న పిల్లల్ని. పిల్లలు పేరు రిపేరా? నో అంటున్నారు కదా. లేదు, వాళ్ళందరూ అబద్ధం మాట్లాడుతున్నారు. వాళ్ళు అబద్ధం మాట్లాడట్లేదు, నువ్వే అబద్ధం మాట్లాడుతున్నావు. లేదు, వీళ్ళు అబద్ధం మాట్లాడుతున్నారు. మా పిల్లలు చక్కని పిల్లలు, అబద్ధం మాట్లాడరు. నువ్వే అబద్ధం మాట్లాడుతున్నావు. చూడండి, వెనకాల వాడు అబద్ధం మాట్లాడుతున్నాడు. వెనకాల వాళ్ళు ఏమో మాట్లాడుతున్నారంట. అబద్ధం మాట్లాడతారు వాళ్ళు. అదిగో వాడు మాట్లాడుతున్నాడు. అవునవును. లేదు, మా పిల్లలు మంచివాడు. అవునా? నీ పేరు చెప్పు మొట్టమొదటిగా. సరే, నా పేరు చెప్తానులే. ఏం పేరు? నీ పేరు? నా పేరు జానీ. జానీనా? అవును. జానీ ఎస్ పాపా. జానీ కూడా అబద్ధం చెప్తుంది. నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావు కదా. లేదు, ఇదే నా నిజమైన పేరు. నిజమైన పేరా? అవును, నా పేరు జానీయే. నీ పేరు జానీనా? అవును. ఓకే జానీ. సరే, అదంతా వదిలిపెట్టి ఇప్పుడు ఎందుకు నన్ను పిలిచారు అది చెప్పండి ముందు. జానీ, నువ్వు విపిఎస్ రావాలి జానీ. అబ్బా, చావరిపాలెంలో బెదస్తా మందిరంలో విపిఎస్ జరుగుతుంది, నువ్వు కూడా రావాలి కదా. స్టార్ట్ చేశాడయ్యా పెద్ద విపిఎస్కి రా, అడిగిరా, ఏడికిరా అంటూ. అట్లా కాదు పాప, అట్లా కాదు జానీ. విపిఎస్ లో చక్కని పాటలు, తీయైన పాటలు నేర్పిస్తున్నారు. మా పిల్లలందరూ కూడా నేర్చుకున్నారు. ఏం పాటలు? నాకు
కూడా చాలా పాటలు తెలుసు. నీకు కూడా తెలుసా? అవును. ఒక పాట పాడు చూడదా? నేను పాడపోయే పాట లోకంలో అందరికీ కూడా తెలుసు. నీ అందరికి కూడా తెలుసా? అవును. అలాంటి పాట ఏంటి? పాడేదా? పాడు 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 జానీ. ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఆ పాట తెలుసు. అవునా? ఫస్ట్ నువ్వు పాడు, అప్పుడే అంత తెలుసా లేదని తెలియదు కదా. పాడుతాను వినండి. హ్యాపీ బర్త్డే టు యూ. EBS లో పాట నేర్పించలేదు. అది కదా, అది కదా. ఇంకో పాట ఇంకొక పాట ఏంటి? నా పేరు నుంచి ఒక పాట. నీ పేరు? అదే నేను చెప్పాను కదా, జానీ జానీ ఎస్ పాప. అది కాదు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, జానీ ఇస్ ఏ సూపర్ స్టార్. అల్లరితనం చేస్తున్నావు. నా పైన చేయి పడితే నా కోపం వస్తుంది. సరే ఓకే, నేను వదిలేద్దా. కానీ నువ్వు సూపర్ స్టార్ కాదు, యేసు ప్రభువే సూపర్ స్టార్. తెలుసా నీకు? జానీ నేనే సూపర్ స్టార్ ని. లేదు, నాకు నేనే సూపర్ స్టార్. VBS లో చక్కని పాటలు, తీయైన పాటలు ఇప్పుడు పాడారు మా పిల్లలు. ఎంత చక్కగా పాడారు తెలుసా నీకు? ఈయనకి పనే లేదు. సరే ఇప్పుడు నేను బయలుదేరుతున్నా. లేదు ఆగు. ఇక్కడ వస్తే మంచి కథలు చెప్తారు, బైబిల్ నుంచి చెప్తారు. అంటే మంచి మంచి భోజనాలు కూడా పెడతారు, తినొచ్చు. భోజనమా? భోజనం పెట్టే రోజు పిలవండి, అప్పుడు వస్తాను నేను. రోజు పెడుతున్నారు ఇక్కడ? అవునా? చికెన్ ఇప్పుడు పెడుతున్నారా? అప్పుడు చెప్పండి, వస్తాను. రేపు చికెన్ ఉంది, వస్తావా? అప్పుడు రేపు వస్తాను, ఈ రోజు రాను, నేను పోతున్నా. ఆగు జానీ. అయ్యా ఏంటయ్యా నీ గోళ? నేను వెళ్తున్నాను, నన్ను వదులు. వచ్చిన కాడ నుంచి VBS రా, పాటలు పాడు, ఏంది నీ గోళ? VBS వస్తేనే సంతోషం. మా పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారు చూడు, అందరూ సంతోషంగా ఉన్నారు. అందరు యాక్టింగ్ చేస్తున్నారు. యాక్టింగ్? ఆ పిల్లలు మీరు అందరూ యాక్టింగ్ చేస్తున్నారా? చూడు అక్కడ నిద్రపోతున్నాడు, చూడండి వాడు. నిద్రపోతున్నారు? ఎవరు? అది అచ్చటి ఎక్కడ? ఎవరు కూడా నిద్రపోదు. మళ్ళీ నన్ను అబద్ధాలు మాట్లాడుతున్నావా? నేను వెళ్తున్నాను, నాకు టైం ఏంది, వదిలయ్యా నన్ను. ఆగు జానీ, నేను చెప్పినది విను. VBS లో చాలా సంతోషంగా ఉంటున్నారు చూడు. అబ్బా, నువ్వు కూడా ఉంటే సంతోషంగా ఉంటది కదా. సరే ఎక్కడికి వెళ్తున్నావు అంత బిజీగా? నాకు చాలా పని ఉంది, నేను ఇప్పుడు టైం ఏంది, నేను వెళ్తున్నాను, నన్ను వదులు. నన్ను ఎక్కడికి వెళ్తున్నావు? ఖచ్చితంగా చెప్పాలని ఇక్కడ చెప్పాలి పాప. ఈరోజు చాలా ఎండగా ఉంది కదా, నేను బావిలో దూకి ఈత కొట్టడానికి పోతున్నా. దాంట్లో స్విమ్ చేయడానికి పోతున్నావా? అవును. ఈ ఎండలోనా? ఊరు పక్కన ఒక బావి ఉంది. అక్కడ వెళ్ళదు, అక్కడ చాలా మంది చనిపోయారు. అక్కడ వెళ్ళి నువ్వు అక్కడ వెళ్తే నీకు ఏమైనా అవుతుంది. నాకు కూడా ఒక లాగా ఉంది, నువ్వు అక్కడ వెళ్తే నీకు ఏదైనా జరుగుతుంది, ప్రమాదం ఏదైనా జరుగుతుంది. నేను సముద్రంలోనే ఈత కొడతాను, బావి ఏం పెద్ద విషయమా? నేను వెళ్తున్నాను, నన్ను వదులు. చెప్పినది విను జానీ. ఇంకోసారి జానీ గీని అన్నామనుకో అంతే, నీకు నా నోటి నుంచి ఇంకా బూతులే వస్తాయి. బూతులు కూడా మాట్లాడతావా? వదిలేనా? అయ్యో వెళ్ళిపోయాడే, ఏమవుతుందో నాకు ఒకలాగా ఉంది. ఏం జరగబోతుందో తెలియట్లేదే. అయ్యో జానికి ఏదైనా జరిగితే కష్టం కదా, ఆయన రక్షింపబడలేదే, నరగానికి వెళ్తాడే, ఏం చేయాలని తెలియట్లేదే. సరే నేను జాని ఎక్కడ వెళ్ళారో నేను కూడా వెళ్ళి వస్తా. బావి వచ్చింది, ఎట్టయినా పోయి మనం ఇప్పుడు దూకాలి దాంట్లో. షర్ట్ ఇప్పేద్దామా? ఎందుకులే, షర్టుతోనే దూకుదాం. రెడీ, 1 2 3. చాలా బాగుంది, ఎంత చల్లగా ఉందో నీళ్ళు. అబ్బా, ఏంది ఏమో కాళ్ళు మాట్టుకునిందే, కాళ్ళు రానంటుంది. ఏంది? అయ్యో కాళ్ళు లోపల లాగబోతుంది. అయ్యో ఎవరో కాపాడండి. అయ్యో అనుకున్నట్లే అయింది. కాపాడండి. జానీ పట్టుకో, జానీ పట్టుకో, 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 జానీ నేను చెప్పినది వింటే ఇది ఏం జరగదు కదా. నువ్వు ఇక్కడే VBSలో ఉంటే ఏం జరగదు కదా.
నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు చూడు ఎంత ఇప్పుడు నేను లేదంటే ఏమవుతుంది ఉంటుంది. అంకుల్ ఆ. అంకుల్ ఆ. కరెక్ట్ టైంలో వచ్చి నన్ను కాపాడారు అంకుల్. ఆ. అంకుల్ మీరు దేవుడిలాగా వచ్చి నన్ను కాపాడారు. ఆగు ఆగు ఆగు. చాలా థ్యాంక్స్ అంకుల్. ఆగు, నేను చెప్పినది విను. నేను దేవుడు కాదు అంటే నేను మిమ్మల్ని జస్ట్ మీ ప్రాణాన్ని కాపాడాను. కానీ యేసు ప్రభు లోకానికి వచ్చారు, పాపులైన మన కొరకు సిలువలో రక్తం కాచారు, పాపం నుంచి విడుదల దయచేశారు. అంటే నేను నీ ప్రాణాన్ని కాపాడాను కానీ పాపం నుంచి కాపాడాలి, అదే ముఖ్యము. తెలుసా నీకు? అవునా అంకుల్? ఈ యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీ పాపం మండిపోతుంది. నీ అబద్ధాలు, నీ బూతుల మాటలు, నీ కోపం అన్నీ పోతుంది నీ నుంచి. యేసు ప్రభు నీలో వస్తే చాలా సంతోషంగా ఉంటావు. అన్నీ పోతాయి అంకుల్? అన్నీ పోతాయి. అప్పుడు నేను యేసు ప్రభుని నా హృదయంలో అంగీకరించుకుంటా అంకుల్. సరే ఓకే, నీ చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువా నా హృదయంలో రమ్ము. యేసు ప్రభువా నా హృదయంలో రమ్ము. నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా పాపమునన్నీ నుంచి నాకు విడుదల దయచేయి. యేసు నామమున అడుగుతున్నాను ప్రభువా. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఎట్లా ఉంది అంకుల్? నాకు చాలా సంతోషంగా ఉంది అంకుల్. చాలా సంతోషంగా ఉందా? నేను ఖచ్చితంగా వీబేస్కి వస్తాను అంకుల్. రేపు వస్తావా? ఖచ్చితంగా వస్తాను అంకుల్. అదే నాకు కూడా కావాలి. నువ్వు మాత్రం కాదు, వచ్చేటప్పుడు ఇంకొకరిని కూడా తీసుకొని రావాలి. ఖచ్చితంగా తీసుకొస్తాను అంకుల్. పోయేస్తాను అంకుల్. ఇప్పుడు పోయేసి వస్తావా? రేపు వస్తావా? ఖచ్చితంగా వస్తాను అంకుల్. సరే, రేపు వచ్చేటప్పుడు త్వరగా రా, సమయానికి రావాలి. సరే అంకుల్. రేపు చికెన్ కదా? రేపు చికెన్ కొరకు వస్తున్నావా? లేదు అంకుల్, లేదు, నేను వీబీఎస్కి వస్తున్నాను. రేపు ఖచ్చితంగా రావాలి. ఓకేనా? సరే అంకుల్, పోయేస్తాను అంకుల్. ఓకే బాయ్. ఎంత సంతోషం. ఒక అబ్బాయి కూడా రక్షింపబడ్డారు, జాని కూడా రక్షింపబడ్డారు. రేపు ఖచ్చితంగా వస్తారు కదా? రేపు వస్తారా లేదా? వస్తాడు కదా? చూద్దాం రేపు వస్తాడా లేదా అని. జాని ఇంకా రాలేదే. ఈరోజు వస్తాడన్నాడు, ఇంకా రాలేదే. ఏం చేస్తున్నాడు? హాయా, నువ్వు ఎవరమ్మా? నువ్వు పిల్లలు హాయ్ చెప్పండి పిల్లలు. అంకుల్ చెప్పు, నువ్వు ఎవరు? నువ్వు? నేను రోసి అంకుల్. రోసినా? ఎవరు? రోసి ఎవరైనా తెలుసా మీకు? జంబు తల్లి అంకుల్. జంబు చెల్లినా? అంకుల్. జంబు చెల్లినా? జంబు ఎవరు? అది జంబు ఎవరు? జాని కదా. ఆయనకి ఇంకొక పేరు ఉందా జంబుకి? ఓ, మీతో కూడా అబద్ధం మాట్లాడా? మళ్ళీ మమ్మల్ని పట్టించారు కదా. అయ్యో, జాని అన్నాడు కదా. జాని కూడా ఆయన పేరు కాదంట, జంబు అంట. జంబు అంకుల్, నా పేరు జాని కాదు అంకుల్, జంబు. జంబునా? అవునా అంకుల్? ఓ సరే, ఈరోజు వస్తే మొట్టమొదటి క్వశ్చన్ నేను అడుగుతా, ఎందుకు నువ్వు అబద్ధం మాట్లాడావని. సరే ఓకే. ఎక్కడ ఆయన? ఇంకా రాలేదే. ఏం చేస్తున్నాడు వాడు? అంకుల్, డబ్బులు దొంగలించినప్పుడు పిండి పైన పడింది అంకుల్. ఎవరు? జంపు పైన? అవునా అంకుల్? వస్తాడు, మీరే అడగండి అంకుల్. ఈరోజు వస్తాడు అయితే? అవునా? సరే ఓకే చూద్దాం. జంబు. జంబునా? ఎవరు జంబు? నేను జాని అంకుల్. అబద్ధం మాట్లాడుతున్నావా నువ్వు? ఎవరు? రోసి. నా దగ్గర మాట్లాడు. రోసి నా దగ్గర మాట్లాడాను నన్ను. అంకుల్, జంబు కదా నువ్వు పేరు? అది జంబు బాగలేదని జానీని మార్చుకున్నాను అంకుల్. నువ్వు జానీని మార్చుకున్నావా? అవును అంకుల్, జానీ బాగుంది కదా. సరే, అది ఎక్కడ తెల్లగా ఏమో ఉంది నీ తల మీద, మొగ మీద? అంకుల్, ఈరోజు వీబీఎస్కి రావాలి కదా. అవును. అందుకని వచ్చేటప్పుడు మేకప్ వేసుకుని వస్తున్నాను అంకుల్. మేకప్ వేసుకుని వచ్చావా? అవును అంకుల్. చెల్లి కూడా నవ్వుతుంది. నిజం చెప్పు, నువ్వు మేకప్ వేసావా? అంకుల్, మేకప్ వేసుకున్నాను. లేదే, నేను ఇంకొకటి విన్నానే. రోసి, నువ్వేమన్నావు అంకుల్ కాడ?
ఏమి జరిగిందో అదే చెప్పాను జంబు. అంటే ఇంట్లో జరిగిందంతా నువ్వు అంకుల్ కూడా చెప్తావా? నిన్ను చూడు ఇప్పుడు. రోసి 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 ఆగు ఆగు రోసి, నేను చూసుకుంటా. జంబు, అంకుల్ నిన్నే రక్షింపబడ్డావు కదా, మళ్ళీ అల్లరి చేస్తున్నావు. అంకుల్ పాత అలవాటు అన్నీ ఉందే నీ దగ్గర. నా గురించి మీ కాడ తప్పుగా చెప్తుంది అంకుల్ ఈ రోజు. తప్పుగా కాదు, కరెక్ట్ గానే చెప్పింది. నీ చేసినదే చెప్పింది కదా. అంకుల్ ఈ రోజు ఏం చెప్పావు, ఏం చేసావు చెప్పు. అది ఆ, ఇంట్లో నేను అమ్మకి తెలియకుండా ఆ. డబ్బులు దొంగలించాను అంకుల్. దొంగలించిన కరెక్టేనా? అవును అంకుల్. అవునా? దొంగలించినప్పుడు పైన పిండి పడిపోయింది అంకుల్. ఇప్పుడే అదే నువ్వు తెల్లగా అయిపోయాను. అదిగే తెల్లగా అయిపోయావా? అవును అంకుల్. ఓహో, సరే, ఓకే ఓకే. అయితే నీ ఇలాగే జీవిస్తే చాలా కష్టం నీకే, చాలా ఇబ్బంది పడతావు నువ్వే. ఏమి ఇబ్బంది అంకుల్, నేను బాగానే ఉన్నాను కదా. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా పాపం చేస్తే యేసు రాకల్లో చేయి విడపడతాం. అలాగే ఏమీ లేదు. నేను చేయి విడపడితే ఏమవుతుందో తెలుసా నీకు? నరకానికి వెళ్తావు. నరకం అంతా నాకు వద్దు అంకుల్. నరకంలో ఏమని జరుగుతుందో తెలుసా? నిప్పులు ఉంటాయి, మంట బాగా మంట పడుతుంది. అక్కడ పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, నిన్ను కొడుకుతుంది, నువ్వు చనిపోవు, చాలా వేదన అనుభవిస్తావు. అక్కడికి వెళ్ళకూడదని నేను నీకు కూడా స్వార్థ చెప్పాను. మళ్ళీ అట్లా చేస్తే సరేనా అంకుల్? ఆ నరకం నాకు వద్దు అంకుల్. ఆ నరకం వద్దంటే యేసు ప్రభువు క్షమాపణ అడుగు. నేను అడుగుతాను అంకుల్. సరే, ఓకే. అయితే చెల్లి దగ్గర కూడా అడుగు, రోసి దగ్గర. రోసి కూడా అడిగేదా? అవును, నేను అడుగుతాను అంకుల్. రోసి చెల్లమ్మ సారీ అంకుల్. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంకుల్. అవునా? నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం జంబు సారీ అడుగుతున్నాడు అంకుల్. చాలా మంచిది, చాలా మంచిది జంబు. యేసు ప్రభు దగ్గర కూడా ఒకసారి క్షమాపణ అడుగు. సరే అంకుల్, మీరు చెప్పినట్టుగా నేను యేసు ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతాను. ఓకే. యేసు ప్రభువా, నేను తప్పుల నుంచి బయటకు వచ్చేదానికి నాకు సహాయం చేయండి, నన్ను క్షమించండి. యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా మంచిది జంబు. సరే అంకుల్. సరే, ఓకే. అయితే పిల్లలు, మీరు కూడా అలాగేనా? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మళ్ళీ పాపం చేస్తున్నారా? చేయలేదా? నిజం చెప్పాలి. చేస్తే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే యేసు ప్రభు పాపాన్ని అన్నీ కూడా క్షమిస్తారు. నరకాన్ని నుంచి కూడా పరలోకానికి తీసుకెళ్తారు. ఓకేనా? సరే, థ్యాంక్ యూ జంబు, థ్యాంక్ యూ రోసి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాయ్ బాయ్. రేపు వస్తావా పిల్లలు? పిల్లలు అంకుల్, రేపు నాకు ముఖ్యమైన ఒక పని ఉంది అంకుల్. మళ్ళీ ముఖ్యమైన పనియా? లేదు, వీవేసుకొచ్చే పనే ఉంది. కరెక్ట్. బాయ్. మారారు కానీ ఆ అల్లరితనం ఇంకా మారలేదు. రేపు రావాలి. ఓకేనా? సరే అంకుల్. బాయ్ 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 బాయ్. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. కనికరమందైశ్వర్యుండు, నిన్ను వాత్సల్యముతో విమోచించును. కనికరమందైశ్వర్యుండు, నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెను. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెను. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము,
పిల్లలు అందరికీ పప్పష అర్థమైందా? ఏం అర్థమైంది? జానీ ఏం చేశాడు? ఏం చేశాడు జానీ? అబద్ధం చెప్పాడు, బూతులు మాట్లాడుతున్నాడు, లోబడట్లేదు. అయితే ప్రభు దగ్గర పాపాన్ని ఒప్పుకున్నాడు, తన చెల్లి దగ్గర కూడా క్షమాపణ అడిగాడు. అవునా కాదా? బైబిల్లో సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో తన అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని వాక్యం రాయబడింది. అందువల్ల చిన్నపిల్లలు మీరు బీబీఎస్కి వచ్చారు, చాలా మంచిది. ఇక్కడ దేవుని పాటలు పాడుతున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత చెడ్డ మాటలు బూతులు మాట్లాడితే ఎక్కడికి వెళ్తాం మనము? పరలోకానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా? నరకానికి వెళ్తాం. అబద్ధం మాట్లాడవచ్చా? మాట్లాడకూడదు. ఇదివరకు చేసిన పాపాలన్నిటినీ ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడగాలి. అలాగనే ఎవరికి వ్యతిరేకంగా మనము తప్పు రే నితిన్, నువ్వు కూడా జానీ వలే సూపర్ స్టార్ రా. చూడు తిరిగి డే, ఇటు తిరిగి. సరే, జానీ ఏం చేశాడు? తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అలాగనే పిల్లల ఇంకా యేసు ప్రభువారిని హృదయంలో సొంత రక్షకుడుగా అంగీకరించకుండా రక్షింపబడి కూడా ప్రభు దగ్గర పాపాన్ని ఒప్పుకొని రక్షింపబడిన తర్వాత కూడా పాపం చేస్తే మనం ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికి వెళ్తాము? అగ్ని గంతకము మండుచున్న అగ్ని గుండంలోనికి వెళ్తాం. అందువల్ల ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. మన మధ్యలో తుమ్మపూడి నుండి దైవజనుడు మణిబాబు అన్న అంకుల్ వచ్చి ఉన్నారు. చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత, చెప్పిన తర్వాత మీరు వెనుక నుండి లేచి బయటికి వెళ్ళవచ్చు. రేపు చివరి దినం కదా, బీబీఎస్ రేపే కదా చివరి దినం. రేపు మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తారా? ఈరోజు నేను ఫ్రెండ్స్ని తీసుకొచ్చాననేవారు ఎవరైనా ఉన్నారా? ఈరోజు నేను నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాననేవారు? కూర్చో కూర్చో కూర్చో, సరిగా చేయి పైకెత్తు. 1 2 3 4 5. సరే, రేపు నాకు గుర్తు చేయండి. మీకు ఒక చిన్న స్పెషల్ ఉంది, సరేనా? రేపు కూడా మీరు వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ని వారిని కూడా తీసుకొని రండి. ప్రార్థన 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 చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాము. దయగల తండ్రి, సేవారిపాలెం బేతెస్తాలో మీరు అనుగ్రహించిన వీబీఎస్ను బట్టి మీకు స్తోత్రములు. దయగల తండ్రి, మరి 2వ దినము సాయంకాల సమయంలో పప్పిడి షో ద్వారా మీరెంతో పిల్లలతో మాట్లాడుతూ వచ్చిన విధానము కొరకై స్తుతిస్తూ ఉంటున్నాము. అవి పిల్లలందరూ ప్రభువా మీ నామములో విశ్వాసం ఉంచి రక్షణ మార్గంలోకి నడిపించబట్టకు సహాయం చేయండి. అలాగూ నాయన ఓ ప్రభు, రక్షించబడిన తర్వాత ఏదైనా ప్రభువా మరి మీకు విరోధమైన విధానంలో ప్రవర్తిస్తే అయా మీ యొక్క నామములో అయ్యా ఒప్పుకొని క్షమాపణ పొందే మనస్సు వారికి దయచేయమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాము. దేవ, ఈ దినమంతట్లో జరిగించబడుతూ వచ్చిన పరిచర్య అంతటిని మీరు ఫలింపులోకి తీసుకుండండి. ఈ పరిచర్య విషయాల్లో ఆయా విధాలుగా ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రములు. అందరికీ మీ దీవెనలు దయచేయండి. ఈ పరిచర్య అంతటి ద్వారా మీ నామం మహిమపరచబడినట్లుగా, పిల్లలు రక్షణ మార్గంలోకి నడిపించబడి పరలోకపు ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మీరే కార్యం జరిగించండి. పిల్లలు తిరిగి వెళ్తుండగా తోడుగా ఉండండి. రేపటి దినం జరిగించబడే పరిచర్య అంతట్లో సహాయం చేస్తురమ్మని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మునే స్తుతిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సర్వలోకములో ఉన్న ప్రభు ప్రజలందరికీ సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్.